జై శ్రీమన్నారాయణ. పితృపక్షాలు ప్రారంభమైనాయి. ఈ పితృపక్షాలలో ముఖ్యంగా తర్పణాలు చేస్తుంటారు. తర్పణం అంటే పితృదేవతలకు తృప్తిని ఇచ్చి వారికి ఊర్ధ్వలోకాలను ప్రాప్తించేలా చేయడం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణాలు పలు రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా 2 రకాలుగా తర్పణం చేస్తాం. అవేంటంటే, ఒకటి సకామ తర్పణం, 2 నిష్కామ తర్పణం. సకామ తర్పణమును కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణం చేస్తారు. నిష్కామ తర్పణం జలము అంటే నీళ్లతో చేస్తారు. ఇక ఋగ్వేదం, యజుర్వేదం, సామ, అథర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అనుసరిస్తారు. అవి ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి గరుడ తర్పణం. ఎవరైనా చనిపోయిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు. 2 బ్రహ్మయజ్ఞ తర్పణం. నిత్యానుష్ఠానంలో భాగంగా అంటే ప్రతిరోజు సంధ్యావందనంలో చేస్తున్నప్పుడు విడిచే తర్పణం బ్రహ్మయజ్ఞ తర్పణం అంటారు. ఇక 3వది పర్హిణి తర్పణం. పర్హిణి తర్పణం ప్రతి ఏటా చేసే పితృకర్మల తర్వాత రోజు ఇచ్చే తర్పణాలు. ఇక సాధారణ తర్పణం అమావాస్య రోజున పుణ్య నదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ గ్రహణ సమయములలో విడిచే తర్పణాలు. ఇవి సాధారణ తర్పణాలు. తర్పణం వదలడం వలన దేవతలు, పితృదేవతలు త్వరగా సంతృప్తి చెందుతారు అని మన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. రాచకొండ రామాచార్యులు, పురోహితులు, జ్యోతిష్యులు, న్యాయ సలహాదారులు. జై శ్రీమన్నారాయణ.